మూవీ ఓపెనింగ్ లో హీరో వాళ్ళ అమ్మ బిందులో నీళ్లు మోస్తుండగా కళ్ళు తిరిగి బింది పడేస్తుంది. కాసేపు అలాగే ఉండగా వామిట్ చేస్తుంది. అప్పుడు తన భర్త తనని డాక్టర్ దగ్గరికి పట్టుకొని వెళ్తాడు. అప్పుడు డాక్టర్ బ్లడ్ రిపోర్ట్స్ చూసిన తర్వాత 45 సంవత్సరాల్లో తను ప్రెగ్నెంట్ అయిందని షాక్ అవుతాడు. ఇది తెలిసిన వాళ్ళిద్దరూ సంతోషం పడతారు, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి. అక్కడ నుంచి ఆటోలో ఇంటికి వెళ్ళాక ఆటో వాడు డబ్బులు అడుగుతాడు. అప్పుడు అతను ఆటో వెనక ఏమీ రాసింది అని చదవమంటాడు. ఆటో వాడు చదివి అంటాడు, గర్భవతులకు ఫ్రీ, మీరెందుకు డబ్బులు ఇవ్వరు? అప్పుడు తన భార్య ప్రెగ్నెంట్ అని ఆటోవాడికి చెప్పగా ఆటోవాడు ఛీ ఈ వయసులో పిల్లలా అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడ వాళ్ళకి మొదటి అవమానం జరుగుతుంది. మరుసటి రోజు కూడా పాలవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనితో పాటు ఊర్లో వాళ్ళ అందరూ కూడా అలాగే అవమానం చేస్తారు. ఇలాగే 8 నెలలు దాకా అవమానం పడుతూ ఉండగా అప్పుడు తను ఒకవేళ నాకు బిడ్డ పుడితే ఆ బిడ్డ ఈ ఊర్లో వాళ్ళ మాటలు తట్టుకోలేకపోతుంది అని వాళ్ళ ఊరు అయిన విజయనగరం వదిలి బస్సులో వెళ్తుండగా అతని భార్యకి కడుపు నొప్పులు మొదలవుతాయి. అప్పుడు అతను డ్రైవర్ ని తిన్నగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమంటాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాక ఒక లేడీ డాక్టర్ బస్సులోకి వచ్చి అందరినీ బయటికి వెళ్ళమని అప్పుడు తను డెలివరీ చేస్తుంది. అప్పుడు బిడ్డ ఏడుపు చప్పుడు విని అతను బస్సులోకి వస్తాడు. మగబిడ్డ అని తెలిసి ఆనందపడే లోపే తన భార్య చనిపోయింది అని తెలుసుకుంటాడు. అప్పుడు తను ఆ బిడ్డని వేరే ఊరికి తీసుకుని వెళ్లి పెంచడం మొదలు పెడతాడు. దీంతో ఈ సీన్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో అంటే హీరో కాలేజ్ టైంలో వేరే కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతున్నప్పుడు హీరోని వెతుక్కుంటూ ఆ కాలేజ్ వాళ్ళు స్టోర్ రూమ్ లోకి వస్తారు. అక్కడ మన హీరో ఒక మాస్ ఎంట్రీతో వస్తాడు. అప్పుడు ఏం జరిగింది అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కొంత టైం క్రితం హీరో వాళ్ళ కాలేజ్ ఇంకా ఆ కాలేజ్ కి స్పోర్ట్స్ లో కాంపిటీషన్ జరుగుతుంది. అందులో హీరో వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఓడిపోతారు. అప్పుడు ఆ కాలేజ్ లో ఒకడు లూజర్ అని అనగా అప్పుడు హీరో వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. అందులో చేస్తూ ఉండగా హీరో ఆ కాలేజ్ గెలుచుకున్న ట్రాఫీని పట్టుకుపోతాడు. అప్పుడు హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్ కంప్లీట్ అవగానే అభి అతని కాలేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కలవడానికి వస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటే ఇష్టం లేని అభి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఈ ఊర్లో ఉండడానికి ఒక ఇల్లు దొరికింది, నీతో పాటు ఉండొచ్చు కదా అని అందుకే పట్టుకుపోవడానికి వచ్చా అని చెప్తాడు. తర్వాత కార్ లో అభి వాళ్ళ నాన్నతో కొత్త ఇంటికి వెళ్తుండగా తన ఫ్రెండ్ బాధ హ్యాపీ 2 ఎక్స్ప్రెషన్స్ తో బాయ్ చేస్తుండగా జూనియర్స్ అతన్ని ఎందుకు అలా అని అడుగుతారు. అప్పుడు తను హీరో ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు స్టోరీని చెప్తాడు. ఫస్ట్ ఇయర్ డేస్ లో ముగ్గురు ఫ్రెండ్స్ కి యు ఆర్ సెలెక్టెడ్ అని లెటర్స్ వచ్చుంటాయి. అప్పుడు వాళ్ళు జాబ్ దొరికేసింది అని ఆడిటోరియం దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉండగా హీరో వచ్చి అది జాబ్ లెటర్ కాదు, నా ఫ్రెండ్షిప్ కోసం మీ ముగ్గురికి సెలెక్ట్ చేసుకున్నా అని లెటర్స్ అవి అని చెప్తాడు. అప్పుడు సీనియర్ గా ఉన్న అతని ఫ్రెండ్ దీనికోసమరా నేను ఎగ్జామ్ మధ్యలో వదిలి వచ్చింది అని కోపడతాడు. అప్పుడు హీరో తన చిన్నతనం నుంచి పెద్దయ్యే దాకా ఎలా వాళ్ళ నాన్న తనతో ఉండేవాడు, ఎలా వాడు ఎంజాయ్ చేయలేకపోయాడని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. తర్వాత వాళ్ళ నాన్న దగ్గర నుంచి దూరంగా రావాలి అని ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా అని కూడా చెప్తాడు. మళ్ళీ నేను కోల్పోయిన అన్ని జాలీ అండ్ ఫ్రెండ్స్ తో చేయాల్సిన అన్ని పనులు మీతో చేయాలి అని మీ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ ఫ్రెండ్స్ వాడిని డిప్పం అభి నుంచి ఒక స్టైలిష్ హీరోలోకి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు. అందులో ఫ్రెండ్స్ డబ్బులు అన్ని ఖర్చు అయిపోతాయి. తర్వాత సినిమాస్ కి వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం ఇలాంటి చాలా పనులు చేస్తారు. అలాగే ఒక రోజు కాలేజ్ కి బస్సులో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి బస్ ఎక్కినప్పుడు అక్కడ హీరోయిన్ శ్రీలీలని చూస్తాడు. తనని కాలేజ్ లో ఫాలో అవుతూ లైన్ వేస్తుండగా తన కోసం 5 AM కి యోగా, 9 to 5 కాలేజ్, ఈవినింగ్ లైబ్రరీ అని 1 year గడిచిపోతుంది. తర్వాత ప్రాజెక్ట్స్ డే రోజు హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ పెరుగుతుంది. అక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్ కంప్లీట్ అవగానే ఫ్లాష్ బ్యాక్ కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత హీరో అండ్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్న ప్రేమతో ఎన్ని పనులు చేస్తున్నా హీరోకి చిరాగ్గా అనిపించేవి. అప్పుడు వాడు హీరోయిన్ కి కాల్ చేస్తాడు. ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దామా అని అంటాడు. కానీ హీరోయిన్ రేపు నాకు ఆఫీస్ లో మొదటి రోజు, నేను ఎలాగైనా వెళ్ళాలి అని కాల్ కట్ చేసేస్తుంది. అప్పుడు హీరో నేను ఎలాగైనా ఆ జాబ్ కొట్టాలి అని తన పనిచేస్తున్న కంపెనీలో జాయిన్ అవుతాడు. ఆఫీస్ కి అందరూ వచ్చిన తర్వాత అందరికి ఇంట్రొడక్షన్ కోసం HR వచ్చి మేడం విజయ గురించి చెప్తుండగా హీరోయిన్ జెనెలియా ఎంట్రీ అవుతుంది. హీరో వల్ల తను లిఫ్ట్ లో లేట్ అయింది అని హీరోపై కొంచెం కోపంగా ఉంటుంది. ఇంట్రొడక్షన్ అయిపోయాక హీరోని ముసలాలతో పనిచేయడానికి CSR లో పడేస్తారు. అప్పుడు అభి అందులో పనిచేసి చిరాకు పుట్టగా వెళ్లి మేడం ని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ తను అస్సలు పట్టించుకోదు. అప్పుడు అభి ఎంతో హార్డ్ వర్క్ చేసి విజయనగరంలో పెద్ద స్కామ్ జరుగుతుంది అని మళ్ళీ చెప్పడానికి వచ్చినప్పుడు అప్పుడు విజయ CEO కాబోతుంది. అందుకే కోపంతో ఏంటి ఎప్పుడు చిరాకు పెడుతుంటావు, నీ వల్ల నాకు ఇసుకొచ్చేస్తుంది, రేపు నేను CEO అవగానే ఫస్ట్
నిన్నే ఈ కంపెనీలో నుంచి తీసేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత రోజు విజయాన్ని సీఈఓగా చేస్తున్నందుకు ప్రోగ్రామ్ అవుతుండగా అక్కడ స్క్రీన్ లో మేడం విజయ గురించి తను చాలా రూడ్, తను మంచిది కాదు అని వాళ్ళ కంపెనీ వాళ్ళు మాట్లాడుకుంటున్న రికార్డింగ్స్ ప్లే అవుతాయి. అప్పుడు తను కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చేసిన హీరో నా పగ తీరింది అని సంతోషం పడుతూ ఉంటారు. అప్పుడు ఆ కంపెనీ చైర్మన్ అయిన విజయ్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తుండగా గేట్ దగ్గర అభి వాళ్ళ నాన్నని చూస్తాడు. అప్పుడు అభి వాళ్ళ నాన్న అభి నా కొడుకు, తను ఇక్కడే పనిచేస్తూ ఉంటాడు అని సెక్యూరిటీకి చెప్తుండగా వింటాడు. అది విని ఆ చైర్మన్ కంపెనీకి రిటర్న్ వెళ్లి పార్టీలో ఉన్న అభిని కలవమని పిలుస్తాడు. అక్కడ ఆ చైర్మన్ లోపల వీడియో వేసింది నువ్వే అని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు నీ పగ కోసం ఎవరిని ఓడించావో తెలుసా, తను నీ అక్క అని చెప్పగా అక్కడ ఇంటర్వెల్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత చైర్మన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఒక ఊర్లో తిండి కరువు వల్ల అందరూ చనిపోతుండగా అప్పుడు కోదండ పని వాళ్ళ అమ్మ పుట్టగా తిండి కరువు మొత్తం పోతుంది. అందుకే ఆ ఊరిని గడిచే కాలం కొద్దీ వాళ్ళ అమ్మ విజయ పేరుతో విజయనగరం అని పెట్టారు. అప్పుడు ఆ ఊరికి కోదండ పని పెద్దగా ఉండేవాడు. అప్పుడు వాళ్ళకి ఒక పాప పుడుతుంది. ఆ పాపకి కూడా వాళ్ళ అమ్మ పేరు పెడతాడు. ఆ పాప పుట్టింది అని ఊరి అందరికీ భోజనాలు పెడతాడు. అంటాడు, మా అమ్మ పుట్టినప్పుడు ఊర్లో ఉన్న తిండి కరువు మొత్తం పోయింది, ఇప్పుడు నా కూతురు పుట్టినప్పుడు ఊర్లో వాళ్ళకి భోజనాలు పెట్టాల్సిందే కదా అని అంటాడు. అలాగే పాప హ్యాపీగా పెరుగుతూ ఉండగా అక్కడికి కలవడానికి కోదండ పని స్నేహితుడు వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళకి పిల్లలు లేరు, అందుకే వాళ్ళకి విజయాన్ని ఎప్పుడు చూసినా వాళ్ళ కూతురులాగే అనిపించేది, కానీ వాళ్ళు అడగలేకపోయారు. కొద్ది రోజులు గడవగా స్కూల్లో ఆడుతున్నప్పుడు విజయ పడిపోతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగా విజయకి లంగ్స్ లో ప్రాబ్లం ఉంది, అది బాగు చేయడానికి 2 లక్షలు తగులుతాయి అని చెబుతారు. అప్పుడు కోదండ పని వాళ్ళకు ఉన్న 2 ఎకరాలు అమ్మి విజయాన్ని బాగు చేసుకుంటాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత విజయ ఇంకా పెద్దది అయిపోయింది. అప్పుడు ఒక రోజు విజయ వాళ్ళ నాన్నకి పొలం దగ్గర తినిపిస్తున్నప్పుడు వాళ్ళ నాన్నకి ఎక్కిళ్ళు రావడం మొదలవుతుంది. అది చూసి విజయ నీళ్లు తేవడానికి పరిగెట్టుకుంటూ వెళ్లి నీళ్లు తెస్తుండగా లంగ్స్ లో ప్రాబ్లం వచ్చి పడిపోతుంది. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగా చాలా డబ్బులు తగులుతాయి అని చెబుతారు. అప్పుడు కోదండ పని దగ్గర డబ్బులు లేక కిడ్నీని అమ్మి డబ్బులు అడ్జస్ట్ చేయడానికి చూస్తాడు. కానీ పోలీసులు అది తెలిసి అతన్ని ఆ డాక్టర్స్ ని జైల్లో వేస్తారు. అప్పుడు కోదండ పని, సార్ ప్లీజ్ ఒక్క కాల్ చేసుకుని ఇవ్వండి, నా కూతుర్ని నేను ఎలాగైనా కాపాడుకోవాలని రిక్వెస్ట్ చేయగా పోలీస్ ఫోన్ ఇస్తాడు. అప్పుడు తను అతని స్నేహితుడికి కాల్ చేసి, రేయ్ నేను తండ్రిలా ఓడిపోయాను, తన్ని నువ్వే ఎలాగైనా బాగు చేయరా అనగా తను డబ్బులు ఇచ్చి బాగు చేస్తారు. విజయ బాగా అయిపోగా తన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురులాగా వెళ్ళిపోమంటారు. కానీ అప్పుడు తను నేను వెళ్ళను నానా అని అంటుంది. అప్పుడు కోదండ పని ఇలా అయితే తను వెళ్ళదు అని మందుకు అలవాటు పడినట్టు మందు తాగి తనని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి పట్టుకొని వెళ్లి వదులుతాడు. అప్పటికి విజయ అక్కడ ఉండాలి అనుకోపోగా తనని మాకు పట్టిన శని అని ఎన్నో రకాలుగా మాటలు అని తన గుండె పగిలిపోయేలా అంటాడు. అప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. తర్వాత సీన్ లో అంటే ప్రెజెంట్ లో వాళ్ళ నాన్నతో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఎంత మంచివాడు అని తెలుసుకున్న అభి వాళ్ళ నాన్నని అప్పటి నుంచి ప్రేమగా చూస్తాడు. రాత్రి అంతా నిద్ర పట్టక మళ్ళీ ఆ చైర్మన్ వాళ్ళ ఇంటికి వెళ్లి నాకు ఈ నిజం చెప్పారు, మరి మీతో ఉంటున్న విజయ అక్కకి ఎందుకు చెప్పలేదు అనగా పిల్లలు లేని మాకు తన కూతుర్లా వచ్చింది, అప్పుడు ఆ స్వార్థం వల్ల తనని వదులుకోలేకపోయాము, అందుకే తనకు చెప్పలేకపోయాను, అయినా ఇన్ని రోజులు గడిచిన తన నాలో ఎప్పుడూ నాన్నని చూడలేదు అని చెప్తాడు. అప్పుడు అభి మా అక్కకి మా నాన్న ఎంత మంచోడో తెలిసేలా చేస్తా, తన ఫేస్ లో మళ్ళీ ఆ ఆనందం ఆ హ్యాపీనెస్ అన్ని మళ్ళీ పుట్టిస్తా అని చెప్తాడు. మరుసటి రోజు ఆఫీస్ లో చైర్మన్ విజయతో ఎందుకు విజయనగరంలో ఇంత స్కామ్ జరుగుతున్నా నాకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఇంకా చెప్పడానికి వచ్చిన ఇంటర్న్ పై ఎందుకు కోపడ్డావు, ఇది నీ పర్సనల్ విషయం కాదు, ఇది నా కంపెనీ ఇంకా రెప్యుటేషన్ విషయం, సో వెంటనే అదే ఇంటర్న్ తో నువ్వు కూడా విజయనగరం వెళ్లి ఆ స్కామ్ ఏంటో తెలుసుకొని అన్ని సాల్వ్ చేసిరా అని చెప్తాడు. అప్పుడు విజయ అభి ఇంకా కొందరిని పట్టుకొని విజయనగరం వెళ్తుంది. విజయనగరం వెళ్లిన వెంటనే తనకి వాళ్ళ నాన్నతో గడిపిన టైం, తను చిన్నతనం మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. వాళ్ళ నాన్న చేసిన పని వల్ల తను ఊరిని కూడా అసహించుకుంటుంది. విజయనగరం వచ్చిన వెంటనే అభి ఇంకా వాళ్ళ టీం ఊర్లో డిజిటాలిటీ లేకపోవడం గమనిస్తారు. ఇంకా ఊర్లో వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే కనుక్కొని రాస్తూ ఉంటారు. ఇది తెలుసుకున్న ఆ గ్రామ పంచాయత్ ప్రెసిడెంట్ విజయ్ ఉన్న ఆఫీస్ కి వస్తాడు. అప్పుడు వాడు మీరు గ్రామ ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్నారు, మంచిదే, కానీ అది మా చేతుల మీద జరగాలి అని అడుగుతాడు. కానీ విజయ కోపంతో చెప్పడం అయిపోతే గెట్ అవుట్ అని అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది. అప్పుడు కోపంతో బయటకు వచ్చిన ప్రెసిడెంట్ ఊర్లో వాళ్ళకి అప్పుడు ఎవరో సెల్ టవర్ వేస్తారు అని వచ్చి బ్యాంక్ లో డబ్బులు దోచుకుపోయారు, ఇప్పుడు వీళ్ళు రోడ్ కింద వైర్స్ వేస్తామంటున్నారు, వీళ్ళేం చేస్తారో, అయినా మన ఊరిని కాపాడుకోవాల్సింది మనమే కదా అని ఊరు ప్రజలందరినీ విజయ్కి విరుద్ధంగా చేస్తాడు. అప్పుడు ఊరు ప్రజలందరూ ఆ ఆఫీస్ లో ఉన్న అన్ని వస్తువుల్ని పగలగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈవినింగ్ టైంలో అభి వచ్చి ఇదంతా చూసి ఇలా మళ్లించాడా అని తెలుసుకొని ఊర్లో ఉన్న మూవీ రిక్షా బాబాయ్కి చెప్పి ఒక వింతైన మషిన్ ని చేయబోతున్నాం అని ఊరంతా చాటింప చేస్తాడు. అప్పుడు ఊరందరూ ఏంటి ఆ వింత అని తెలుసుకోవడానికి
చూడడానికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అభి సిరి ఇంకా గూగుల్ లాగా ఒక వాయిస్ అసిస్టెంట్ మషిన్ ని చూపించి దీంతో మీరు ఏం చెప్పినా ఆ పని మీకు వీడియో ఇంకా వాయిస్ తో ఎలా చేయాలో అని చెబుతుంది అని చెప్తాడు. అప్పుడు ఒకరు వంట ఎలా చేయాలని అడుగుతారు, ఒకరు మూవీస్ వేయమంటారు. ఇలాగే ఎన్నో చేయగా సడన్లీ మషిన్ పాడైపోతుంది. అప్పుడు వాళ్ళ టీం వాళ్ళు బాగు చేయడానికి 10 minutes తగులుతుంది అని అంటారు. అప్పుడు అభి ఊర్లో వాళ్ళకి అంత టైంలో డిజిటాలిటీ అంటే ఏంటి, ఫ్యూచర్ లో వచ్చే అన్ని విషయాలతో ఎలా కాంటాక్ట్ లో ఉండాలి, ఇంకా ఎన్నో రకాల మాటలు చెప్పి అందరినీ ఒప్పిస్తారు. అంతలో మషిన్ కూడా బాగవుతుంది. అప్పుడు అభి వాళ్ళకి అందులో పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్స్ ఇంకా ఎన్నో గ్రామం కోసం చేయాల్సిన పనులు చూపిస్తాడు. అంతా మంచి కోసం చేస్తున్నారు అని తెలుసుకున్న గ్రామ ప్రజలు మరుసటి రోజు విజయ్ ఉన్న ఆఫీస్ కి వెళ్లి మమ్మల్ని క్షమించు అమ్మా, మీరు చేయబోయే మంచి పని మీరు సాగించండి అని చెప్తారు. ఊరందరూ విజయ్ కి సపోర్ట్ లో ఉన్నారు అని తెలుసుకున్న ప్రెసిడెంట్ విజయ్ ని ఇంకా వాళ్ళ టీం ని భయపెట్టడానికి మనుషుల్ని పంపుతాడు. కానీ వాళ్ళందరినీ అభి అక్కడే ఎవరికి తెలియకుండా కొడతాడు. ఇంకా తిన్నగా ప్రెసిడెంట్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్లి ప్రెసిడెంట్ ని కూడా కొట్టి మళ్ళీ మా జోలికి రాకండి అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఆ ప్రెసిడెంట్ విలన్ కి కాల్ చేసి నా వల్ల ఇంకేం జరగదు, నీ బుర్రే వాడు బాబు అని అంటాడు. అప్పుడు ఆ విలన్ మరుసటి రోజు వాళ్ళ టీమ్ లో ఉన్న అందరికి విజయ్ కన్నా మంచి ఆఫర్ ఇవ్వగా అందరూ వెళ్లిపోతుంటారు. అప్పుడు అభి అందరినీ ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఎవ్వరూ ఆగరు. అప్పుడు అభి విజయ్ దగ్గరికి వెళ్లి మేడం మీరు చెప్తే ఆగుతారు మేడం అనగా విజయ వెళ్ళాలి అని డిసైడ్ అయిన వాళ్ళని మనం ఆపలేము అని వాళ్ళ నాన్న చేసిన పని గుర్తు తెచ్చుకుంటుంది. అదే నైట్ అభి బయట క్యాంప్ ఫైర్ దగ్గర బాధగా కూర్చొని ఉండడం చూసి విజయ అతని దగ్గరికి వస్తుంది. అప్పుడు తను సారీ అభి, నాకు ఈ ఊరంతే నచ్చదు, అందుకే ఆ సారి నిన్ను కోపంతో ఆఫీసులో నువ్వు ఏం చెప్పినా పట్టించుకోలేదు, ఇంకా నా కోసం నువ్వు ఎంతో చేసావని థ్యాంక్స్ చెప్తుంది. అంతలో అభి వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు. అప్పుడు అభి మాతో పాటు వచ్చిన అందరూ మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు, ఇంకా మా మేడం బాధపడుతుంది అనగా వాళ్ళ నాన్న విజయ్ కి ఫోన్ ఇవ్వమంటాడు. అప్పుడు విజయతో గోదండ పని అంటాడు, మంచి చేయాలి అనుకునే వాళ్ళకి మంచి జరుగుతుంది, నువ్వు ట్రై చేయి, ఎలాగైనా నువ్వు చేయాల్సిన పని పూర్తవుతుంది అని మోటివేషన్ ఇస్తారు. మరుసటి రోజు విజయ ఊర్లో ఉన్న బామ్మ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళ మనవరాలు గ్రాడ్యుయేటెడ్ కాబట్టి. అప్పుడు తనని విజయ నువ్వు ఎందుకు జాబ్ చేయట్లేదు అని అడుగుతుంది. అప్పుడు తను ఇంట్లో మా అమ్మ మొక్కలతో ఉంటుంది, నేను ఎక్కడికైనా వెళ్తే తను ఏమైపోతుంది అని అంటుంది. అప్పుడు విజయ ఊర్లోనే జాబ్ ఇస్తే చేస్తావా అని అడగ్గా తను ఒప్పుకుంటుంది. మరుసటి రోజు అభి ఇంకా విజయ ఆఫీస్ లో ఉండగా ఆ భామ ఊర్లో చదివిన వాళ్ళ అందరినీ తీసుకొస్తుంది. వాళ్ళందరూ కలిసి ఊర్లో డిజిటాలిటీ పెంచుతారు. ఊర్లో వాళ్ళకి ల్యాప్టాప్, ట్యాబ్స్ ఇంకా ఎన్నో యూజ్ చేయడం నేర్పిస్తారు. అలాగే కొద్ది రోజుల తర్వాత ఆ ఊర్లో ఒక ఐటీ కంపెనీ కూడా ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ ఊరు చాలా వైరల్ అవుతుంది. తర్వాత సీన్ లో విలన్ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ విలన్ తో వాళ్ళు చేసిన పనికి ఊర్లో వాళ్ళు పెద్ద పార్టీ ప్రోగ్రామ్ చేస్తున్నారు అని చెబుతాడు. మీరు ఏదైనా చెయ్యకపోతే మీకు ఆ కంపెనీ దొరకదు అని చెప్తాడు. తర్వాత అక్కడ వైరల్ వయ్యేరి సాంగ్ వస్తుంది. సాంగ్ కంప్లీట్ అవ్వగానే అభికి వాళ్ళ నాన్నతో ఉంటున్న అన్న కాల్ చేసి నాన్న కనిపించట్లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ అన్న నాన్నకి చాలా రోజులుగా బాగోలేదు, డాక్టర్స్ దగ్గరికి తిరుగుతున్నారు అని చెప్తాడు. అప్పుడు ఫోన్ డాక్టర్ కి ఇవ్వగా వాళ్ళ నాన్నకి మర్చిపోయే రోగం ఉంది అని చెప్తాడు. అప్పుడు అభి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ పంపమంటాడు. అందులో అభి వాళ్ళ నాన్న లాస్ట్ టైం విజయ్ వల్ల విజయనగరంలో ఓపెన్ అవుతున్న వీడియో న్యూస్ లో చూస్తూ సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. అది తెలుసుకున్న అభి తెల్లవారి బస్సులు అన్ని చెక్ చేస్తాడు, వాళ్ళ నాన్న ఇక్కడికే వస్తున్నారేమో అని. అప్పుడు 3 బస్సులు వెతకగా ఒక బస్సులో కనిపిస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ కిందకి దిగి మాట్లాడుకుంటూ ఉండగా ఒకడు అభి నెత్తిపై కర్రతో కొట్టడానికి రావడం చూసి కోదండ పని లాగగా ఆ కర్ర కోదండ పని బుర్రకి తగులుతుంది. అప్పుడు అభి వాళ్ళ నాన్నని హాస్పిటల్ కి బస్సులో తీసుకుంటూ వెళ్తుండగా విలన్ మనుషులు చేస్తారు. అప్పుడు కోపంతో ఉన్న అభి వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ నాన్నని హాస్పిటల్ కి పట్టుకుపోతాడు. అంతలో విజయ్ రిటర్న్ వెళ్లిపోతూ ఉండగా చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఒకవేళ నాకు ఏమైనా చెప్పాలి అనుకుంటే కంపాస్ లో పెట్టి ఒక నావలో దాయమన్నాడు. ఆ నావని చూస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళగా లెటర్ తో కంపాస్ ఉంటుంది. లెటర్ చదవగా వాళ్ళ నాన్న అందులో సారీ అమ్మ, నిన్ను కాపాడుకోలేకపోయాను, ఇంకా నువ్వు మంచిగా ఉండాలి అని నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని అందులో రాసి ఉంటుంది. నిజమేంటో విజయ్ తెలుసుకుంది అనే లోపే చైర్మన్ కి అభి కాల్ చేసి నాన్న ఊర్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నారని చెప్తాడు. అప్పుడు విజయ వాళ్ళ నాన్నని కలవడానికి ఏడుస్తూ వెళ్తుంది. తనని చూసి అభి బయట ఆగిపోతాడు. అప్పుడు విజయ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోతావా అని ఏడుస్తూ ఉండగా వాళ్ళ నాన్న లేచి నువ్వు నా తల్లివమ్మా, నిన్ను వదిలి నేను వెళ్ళగలనా అని వాటేసుకుంటాడు. అంతలో అభి లోపలికి వస్తాడు. అప్పుడు కోదండ పని రమ్మంటాడు. అభి దగ్గరికి రాగానే విజయతో అమ్మ నన్ను ఇతనే బస్సులో హాస్పిటల్ కి తెచ్చాడు అంటాడు. అప్పుడు విజయ అభికి థ్యాంక్స్ చెప్తుంది.
అప్పుడు అభి అక్కడి నుంచి బయటికి వెళ్లి ఒక దగ్గర కూర్చొని ఉండగా అప్పుడు అక్కడికి విలన్ వస్తాడు. సారీ, నిన్ను కొట్టబోయే ఆ దెబ్బ మీ నాన్నని తగిలిపోయింది అని సారీ చెప్తాడు. కానీ అభి పర్లేదు సార్, నాకిప్పుడు ఇంత బాధ హ్యాపీ ఫీలింగ్ ఒక్కసారి రాలేదు సార్. మా అక్క నాన్నని కలుసుకుంది అని ఆనందం, ఇంకా మా నాన్న నన్ను మర్చిపోయాడు అని బాధ రెండూ ఒక్కసారి వస్తున్నాయి అని బాధగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత అభి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న దగ్గరికి విజయ్ పంపగా వచ్చుంటాడు. అప్పుడు మర్చిపోయిన కోదండ పనికి ఆ ఫోటోలో ఉన్న ఆ పాప ఎవరు అని అడగగా తను నా కూతురు అని చెప్తాడు. దీంతో జూనియర్ మూవీ ఎండ్ అవుతుంది.